విద్యార్థులు తమపై ఉన్న బాధ్యతలను గుర్తిరిగి తల్లిదండ్రులు కలలను సాకారం చేయాలని రాజ్యసభ సభ్యులు పీదా మస్తానారావు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో నూర్ భాషా సంక్షేమ సంఘ అధ్యక్షులు షేక్ సలీం ఆధ్వర్యంలో నూర్ భాషా విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువులోనే సమాజంతో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చన్నారు. వారిని ప్రోత్సహించేందుకు తన సొంత నిధులతో నూర్ భాషా విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నామన్నారు. నూర్ భాషా సంక్షేమ సంఘ అధ్యక్షుడు షేక్ సలీం మాట్లాడుతూ నూర్ భాషా విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నామని, అందులో భాగంగా ఈ ఏడాది 10వ తరగతిలో ఇంట్లో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు మస్తానమ్మ తదితరులు పాల్గొన్నారు. సేకరించి ఒక మోడల్ నూర్ భాషా భవనాన్ని ఏర్పాటు చేసేటువంటి విద్యార్థులను తెలియజేస్తున్నామా అంటే ఈ విధంగా చాలా మనకి ఇబ్బందులు ఉన్నాయి. చదువులో ఎక్కువ వినబడిన అందులో ఈ నూర్ భాషలో ఎక్కువ డ్రాప్ అవుట్స్ ఎక్కువ 10వ తరగతి చదువుకున్న కూడా చాలా మంది లేరు. ఆ స్టాటిస్టికల్ డేటా చూస్తే ఇంచుమించుగా 60% మంది దాకా మధ్యలో చదువు మానేస్తారు. 10వ తరగతి కూడా రాకుండా పేదరికం వచ్చినటువంటి ఇబ్బంది. కానీ ఎంత పేదరికం ఉన్నా కూడా మనం మన పిల్లల్ని చదివించుకోవాల్సినటువంటి బాధ్యత చదువుకుంటేనే మన పిల్లలకి సమాజంలో గుర్తింపు కానీ వాళ్ళ పైకి రావడానికి కానీ ఉన్నత స్థానాలు రావడానికి ఉంటుంది. అంతేకాక చదువుని ఎవరు దొరికించలేదు. మనం ఏదైనా ఇంట్లో దొంగిలించుకోకుండా చదువుని ఎవరు దొంగిలించిన పరిస్థితి కాబట్టి అటువంటి విద్యను మన పిల్లలకి మనం అందజేయాల్సినటువంటి అవసరం. అందుకే ప్రతిసారి ఏంటంటే ఈ పిల్లల విషయం అంటే అనుకుంటారు, వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. అంటే నాకు తెలిసిన నేను నేను ఒక్కడే కొడుకుని అందరూ పేదరికం లేకుండా చిన్న వ్యవసాయ ఇష్టపడి సొంత ఎంతో కష్టపడి స్వయం ఇస్తూ ఈ రోజు నేను ఈ స్థాయికి రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ వ్యక్తిగతంగా కానీ ఈ స్థాయి వచ్చిందంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యం, సమాజంలో అందించినటువంటి అవకాశం గర్వాన్ని చెప్తున్నాం అన్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఇష్టపడిలో హై స్కూల్లో చదువుతున్నాను. మా ఊళ్ళో ఉండేది. కానీ ఆ రోజుల్లో ఇంటర్మీడియట్